నేటి సమాజంలో మహిళలు వ్యాపారంలో రాణించాలంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంతో ఓర్పు ఉండాలి. ఇదంతా పక్కన పెడితే మనకు వ్యాపారం చేయాలనే ఆలోచన ముందు దానికి సరిపడా పెట్టుబడి కావాలి. అలాంటిది ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఈ మహిళ వ్యాపారంలో నిలదొక్కుని మరో 10 మందికి ఉపాధిని కల్పించే దిశగా సాగుతుంది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విజయ తీరంలో నడుస్తున్న ఈ మహిళపై లోకల్ 18 అందిస్తుంది ప్రత్యేక కథనం. ఉద్యోగం, వ్యాపారం ఏదైనా ప్రోత్సహించే వారికన్నా తిట్టిపోసేవారే ఎక్కువగా ఉంటారు ఈ సమాజంలో. అందులోనూ మధ్యతరగతి కుటుంబం అయితే ఇక చెప్పనక్కర్లేదు. వాటన్నింటినీ లెక్క చేయకుండా ఆమె గుండె నిబ్బరం చేసుకుంటూ ఎన్నో కష్టాలు ఎదుర్కొని తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. పెళ్లి జిల్లా సుభాష్ నగర్కు చెందిన తారాబాయి ఎంఎస్సి పూర్తయ్యాక ఆమె తల్లిదండ్రులు వివాహం చేశారు. వివాహం అనంతరం ఉద్యోగరీత్యా ఉపాధ్యాయురాలుగా అలాగే పలు ప్రైవేట్ కంపెనీలలో అకౌంటెంట్గా పనిచేసింది. ఎక్కడ పనిచేసినా తాను చదువుకున్న చదువుకు అక్కడ వచ్చే వేతనానికి ఏమాత్రం సంతృప్తినివ్వలేదు. వ్యాపారం చేద్దామని నిర్ణయించుకుంది. కానీ ఆలోచనకు తగిన పెట్టుబడి లేదు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఇబ్బందుల నడుమ 30,000 రూపాయలు అప్పుగా తీసుకొచ్చి సెకండ్ హ్యాండ్ మెషిన్ మెటీరియల్ కొనుగోలు చేసి ఇంట్లో తాను మాత్రమే బ్యాగులు కుడుతూ మార్కెటింగ్ డోర్ టు డోర్ చేసింది. అలా మెల్లిమెల్లిగా బిజినెస్ పెంచుతూ వచ్చింది తారాబాయి. స్టార్టింగ్ 30,000 పెట్టుబడితో నేను ఈ సంస్థను ఏర్పాటు చేశాను. తర్వాత కొంచెం మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత బ్యాంక్ లోన్స్, పిఎంఈజీపీ లోన్ కానీ, ముద్రా లోన్ కానీ తీసుకొని నేను ఈ ఇండస్ట్రీని స్మాల్ ఇండస్ట్రీగా ఎదిగాము. ఇందులో స్టార్టింగ్లో నేను ఇంకొక వర్కర్తో నేను పని స్టార్ట్ చేసేదాన్ని. ఇప్పుడు నా దగ్గర 10 మంది లేడీస్కి ఉపాధిని ఇవ్వగలుగుతున్నాను. పరోక్షంగా ఇంకో 10-15 మంది వరకు మేము ఉపాధిని ఇస్తున్నాము. చిన్న తరహా కంపెనీలాగా నడుస్తున్న మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ వ్యాపారంలో పిఎంఈజీపీ లోన్ అందించిన సహకారం ఎంతగానో ఉపయోగపడిందని తారాబాయి తెలిపింది. ఈ లోన్ అందించిన సహకారంతో పూర్తి మిషన్లు కొనుగోలు చేసి మరో 10 మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నానని తెలిపింది. అప్పటి వరకు రోజు 5,000 సంచులు తయారు చేసే ఈ కంపెనీలో ప్రస్తుతం 15,000 పైన సంచులు తయారు చేస్తూ మార్కెటింగ్ చేసే దిశగా సాగుతున్నట్లు తారాబాయి తెలిపింది. ఇక్కడ తయారయ్యే బ్యాగులు రైతులకు, షాపింగ్ మాల్స్కి, కూరగాయలకు, రిటర్న్ గిఫ్ట్స్ వివిధ రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ తయారయ్యే బ్యాగులు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ జరుగుతుంది. మాట్లాడుతూ ఉద్యోగం నుండి మొదలుకొని వ్యాపారం ప్రారంభించే వరకు కూడా అడుగడుగున ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని వెల్లడించింది. వ్యాపారంలో సక్సెస్ అయి మరో 10 మంది మహిళలకు ఉపాధిని ఇస్తుండటంతో ఎవరైతే అవమానించారో వారే ఆదర్శ మహిళ అని అంటున్నారని తెలిపింది. అందుకే మనం చేసే పని ఏదైనా నిబద్ధతతో చేస్తూ పోవాలి, ఎవరి మాటలకు కుంగిపోవద్దని నేటి యువతకు సూచన చేశారు తారాబాయి. మొత్తానికి దెబ్బతిన్న రాతి మాత్రమే శిల్పం అవుతుందని ఉదాహరణకు నిలువెత్తు సాక్ష్యంగా తారాబాయి జీవితం నిలుస్తుంది. ఎన్నో ఒడిదుడుకుల మధ్య కేవలం 30,000 రూపాయలతో ప్రారంభించిన వ్యాపారం ఇప్పుడు సంవత్సరానికి 70 లక్షల టర్నోవర్ చేసే దిశగా సాగడం ఎంతో ఆనందాన్ని, స్ఫూర్తిని ఇస్తుందని తారాబాయి లోకల్ 18తో తెలిపింది. మార్కెట్కి అంటే నేను మార్కెట్ క్రియేట్ చేయడానికి నేను ఒక మాటగా వెనుకకు తగ్గకుండా ప్రతి శాంపిల్ని తీసుకొని డోర్ టు డోర్ అన్నట్టు మార్కెట్ చేశాను. దీంట్లో చాలా మంది హేళన చేయడం కూడా జరిగింది. ఈ బ్యాగ్స్ ఎవరు తీసుకుంటారు, ఇవి యూరియా బ్యాగ్స్ లాగా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఆ హేళనని మేము వాళ్ళు కించపరిచారని కాకుండా వాళ్ళు మా లోపాలు మేము సరిదిద్దుకునేలాగా మాకు పాఠాలు చెప్పారన్న ఉద్దేశంతో వాటిని సరిదిద్దుకుంటూ మేము ఈరోజు రాణించగలుగుతున్నాం. మహిళలకి ఉపాధి కంపల్సరీ ప్రతి మహిళ ఆత్మస్థైర్యంతో ఉండాలి.
ఆత్మ గౌరవంతో బతకాలి అంటే ఇప్పుడు ప్రతి 10 రూపాయలకు కూడా భర్త దగ్గర, అత్తమామల దగ్గర, ఆడపడుచుల దగ్గర చీదరింపులకి గురి కాకుండా ఉండాలి అంటే సొంతగా మనము 100, 200 మనం సంపాదించుకునే స్టేజ్ నుంచి ₹1,00,000 మనం సంపాదించగలం అనే స్టేజ్ వరకు ఎదగాలి. అది ఎలా ఉంటుంది అంటే ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం లేనిది ఏది సాధ్యం కాదని నా ఉద్దేశం. నేను 2019లో 30,000తోని పెట్టుబడితో స్టార్ట్ చేసింది. ఇప్పుడు నెలకు 6 నుంచి 7 లక్షలు, సీజన్లో అయితే 10 నుంచి 12 లక్షల మధ్యలో టర్నోవర్ ఉంటుంది. సంవత్సరానికి 70 లక్షల నుంచి టర్నోవర్ ఉంటుంది. నా పేరు జ్యోత్స్న. నేను మహాలక్ష్మి ఎంటర్ప్రైజ్లో ఒక వర్కర్ని. నేను చిన్న పని చేద్దామని బయటికి వచ్చాను. ఏ పని చేయాలా అని వెతికిన, షాప్లోకి వెళ్దాం అనుకున్నా. కానీ షాప్లోకి వెళ్తే నాకు చిన్న పాప ఉన్నది కనుక ఆ టైమింగ్స్ నాకు కుదరదని నేను ఎక్కడికి వెళ్ళలేదు. అయితే ఇక్కడ వర్క్ ఉన్నదని ఒక ఆమె చెప్పింది. అది ఇక్కడికి వచ్చి అడిగాను. అడిగితే అక్క అప్పుడు వేకెన్సీ ఏం లేదండి, అది వేకెన్సీ ఉంటుందని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత కాల్ చేసి ఇట్లా షాప్లో వర్క్ ఉన్నది చేస్తారా అంటే చేస్తున్నా. గత 5 నెలల నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా. దాని ద్వారా నేను ఆర్థిక సహాయం అందుతుంది. దాని ద్వారా నా కుటుంబానికి ఎంతో కొంత ఆసరా అవుతుంది. ఇప్పుడైతే మంచిగానే ఉన్నాను ఇక.